POT pot. POT pot. P stands for priest. 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 ప్రీస్ట్ అంటే యాజకుడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి తండ్రి, నా వైపు చూడండి ఇక్కడ, ప్రతి తండ్రి చూడండి, ప్రతి తండ్రి తన పిల్లల కొరకు ప్రార్థించేవాడై ఉండాలి. సహజంగా ప్రార్థన అని అనటంతో పురుషులారా వినండి, స్త్రీ ప్రార్థన చేయాలి, నో డౌట్ స్త్రీ ప్రార్థన చేయాలి. కానీ బైబిల్లో మనం చూస్తే స్త్రీలు స్వాభావికంగా ప్రార్థించే ప్రార్థన మనసు కలిగిన వాళ్ళు, నో డౌట్ అందులో. కానీ ఒక మాట చెప్తాను, ఒక స్త్రీ కంటే పురుషుడు ఎప్పుడు కూడా, ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా తన ఇంటి వారి కొరకు యాజకత్వం చేసే ప్రీస్ట్గా దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకాలి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబును గూర్చి బైబిల్ ఏమని రాస్తుంది? ప్రతి అరుణోదయపు దినమున లేచి ఒక్కొక్క కుమారుడు కొరకు ప్రత్యేకంగా ఒక్కొక్క దహన బలి, 7 కుమారులు ఒక్క దహన బలి అర్పించడానికి అర్ధగంట, 7 కుమారుల నిమిత్తం దహన బలులు అర్పించడానికి 3.5 గంటల సేపు ప్రతి అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక ఇంటి కొరకు ప్రార్థన చేయాల్సింది ఎవరు? స్త్రీ కాదు, స్త్రీ చేయాలి. స్త్రీ కంటే ప్రతి ఇంటిలో పురుషుడు ప్రార్థనాపరుడై ఉండాలి. ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనాపరుడై ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి ప్రార్థనాపరుడై ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి దైవికమైన మనసు కలిగిన వాడై ఉంటాడో, నమ్ముతారా ఈ మాట? ఏ ఇంటిలో తండ్రి దైవికమైన మనసు కలిగిన వాడై ఉంటాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. అసలు ఆ ఇల్లే ఒక దైవికమైన వాతావరణానికి నిలువెత్తు నిదర్శనంగా దేవుడు ఆ ఇంటిని నిలవబెడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను, మీరు టకా నాకు చెప్పండి. అబ్రహాము, శారా, వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? ఇస్సాకు, రెబెక్కా, వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? యాకోబు, లేయా, యాకోబు, రాహేలు, వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? పాత నిబంధనలో ఎక్కడ చూసినా స్త్రీల కంటే భక్తి విషయంలో పురుషులే పై చేయిలో బ్రతుకుతూ వచ్చారు. వాళ్ళు అట్లా బ్రతకటాన్ని బట్టే ఇంటికి నువ్వు టీమ్ లీడర్వి. లాస్ట్లో చెప్తాను. POT పాట్, T స్టాండ్స్ ఫర్ టీమ్ లీడర్. ఒక ఇంటికి టీమ్ లీడర్ ఎవరయ్యంటే పురుషుడే. ఇంట్లో తండ్రి ఎంత మాదిరిగా బ్రతుకుతాడో, ఇంట్లో తండ్రి ఎంత ప్రార్థనాపరుడుగా బ్రతుకుతాడో, ఆ తండ్రి యొక్క ప్రార్థన ప్రభావం భార్య మీద, పిల్లల మీద బహుబలంగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. పల్లెటూర్లు చూడండి, ఆదివారపు ఆరాధనకి వెళ్తే సిస్టర్స్ వైపు ఫుల్ అయిపోతారు, బ్రదర్స్ వైపు కరెక్ట్గా చెప్పారు, నిల్లు అయిపోతారు. ఇటేమో ఫుల్లు, ఇటేమో నిల్లు. మనం వెళ్ళి ఏం బెదరు, చర్చికి రాలేదు కదా, రాలేదేంటి అంటే మనోడు ఏమంటాడు తెలుసు కదా, మీ సిస్టర్ వచ్చింది కదంటే. అంటే మనోడి ఫీలింగ్ ఏంటంటే మా ఆవిడ వెళ్తే నేను కూడా వెళ్ళినట్లేనని. అదే మాట భోజనం చేసేటప్పుడు కూడా అనుకోవచ్చుగా. భోజనం చేసావంటే మా ఆవిడ తింద కదండి, నేను తినకపోతే ఏం కాదులే అనడం, ఎవరు దోళదే అంటాడు. నా ప్రభు బిడ్డలారా, ఏ ఇంటిలో పురుషుడు మంచి ప్రార్థనాపరుడుగా, భక్తి కలిగిన వాడిగా, కన్నీరు విడిచేవాడిగా బ్రతుకుతాడో ఆ పిల్లలను, ఆ కుటుంబాన్ని దేవుడు కట్టే విధానమే ఓ ప్రత్యేకమైన రీతిలో దేవుడు కట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ ఒక అన్న గురించి చెప్తాను, పురుషోత్తం అన్న, నిలబడన్న. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ అన్న, ఇన్స్పెక్టర్ ఎస్ఐగా పనిచేస్తాడు. కూర్చోన్నా, ప్రతిరోజు 3 గంటలకు లెగుస్తాడు. ప్రతిరోజు 3 గంటలకు లెగుస్తాడు. 2-3 గంటలు ప్రార్థన చేసుకుంటాడు. కాలకృత్యాలు తీర్చుకొని డ్యూటీకి వెళ్తాడు. సాయంత్రం అయిందా, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇంట్లో చేసుకుంటాడు. రోజుకొచ్చి ఈ అన్న పురుషుడు 4 గంటలు దేవుని దగ్గర గడుపుతాడు. పురుషులరా, రోజుకొచ్చి 8 గంటలు ఉద్యోగం చేసే మీరు, 12 గంటలు ఉద్యోగం చేసే మీరు కనీసం 1 గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపగలుగుతున్నారా? గడిపారా? మీ ఇల్లు కట్టబడే విధానమే ఓ ప్రత్యేకంగా దేవుడు నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, పురుషుడు ఎప్పుడు, తండ్రి ఎప్పుడు టీమ్ లీడర్. T స్టాండ్స్ ఫర్
టీమ్ లీడర్. నీ ఇల్లంతటికి నువ్వు ఒక లీడర్గా ఉండాలి. నీ పిల్లలు నిన్ను గూర్చి అనాలి, నీ భార్య నిన్ను గూర్చి అనాలి, అయ్యా ఈ దైవభక్తి సంబంధమైన మార్గంలో నా స్ఫూర్తి నా భర్తే, ఈ దైవికమైన మార్గంలో ఈ దైవికమైన మార్గంలో నా స్ఫూర్తి నా రోల్ మోడల్ నా తండ్రి అని నీ కడుపున పుట్టిన బిడ్డలు అనాలి. అలాగని గమనించండి, నీ నీడ కింద పిల్లలు ఉండాలి, తల్లి నీడ కింద పిల్లలు ఉండాలి అని చెప్పినంత మాత్రాన మొనార్కిజం బాసిజం చేయకూడదు. ఎప్పుడు బాసిజం చేయకూడదు. ప్రేమతో 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 నేనంట దెబ్బలతో నువ్వు సాధించలేనిది ప్రేమతో నువ్వు సాధించగలుగుతావు. దేవుడు బాసిజం చేయమన్నాడు, నా నీడలో నిన్ను ఉండాలా, నా నీడలో నిన్ను ఉండాలి. గిరిగీసి బాసిజం చేయటం కాదు. తరం గడిచే కొలది పిల్లల వయసు పెరుగుతుంది, వాళ్ళకు ఒక పరిపక్వత మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది. వాళ్ళ మనసును అర్థం చేసుకుంటూ ప్రేమతోనే వాళ్ళని దిద్దాలి, కానీ బాసిజంతో మనం ఏమీ చేయలేము. ప్రైజ్ ది లార్డ్. నేనంట యేసయ్య ప్రేమతో మనల్ని గెలిచాడా, దండం పట్టుకొని గెలిచాడా? తన ప్రాణాన్ని దారపోసి మన మనసుని గెలుచుకున్నాడా? నన్ను నమ్ముకోకపోతే నరకం చూపిస్తానని ముందు భయపెట్టి మనం నమ్మేటట్టు చేశాడా? యేసయ్య ప్రేమతోనే మన మనసు గెలుచుకున్నాడు. హల్లెలూయా. రైట్. తల్లి దగ్గర నేను వివరించలేదు, ఫాదర్ దగ్గర నేను వివరించలేదు. తల్లిదండ్రులను గూర్చి పిల్లలు కానీ సమాజం కానీ ఏమనాలో కొన్ని మాటలు చెప్తాను. చూడండి ఆ మాటలు అందరూ చూడండి. తల్లిదండ్రులారా, ఈ జ్ఞాపకాలు మీ పిల్లలకి మీరు ఇవ్వాలి. అందరూ చూడండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఈ జ్ఞాపకాలు మీరు ఇవ్వాలి. ఏ జ్ఞాపకాలు ఇవ్వాలి? నంబర్ 1, మా అమ్మా నాన్నలు గొడవ పడటం మేము పెద్దగా చెప్పండి అమ్మా. మా అమ్మా నాన్నలు గొడవ పడటం మేమెప్పుడు చూడలేదు. ఏమనుకోద్దు, మీ తండ్రిగా అడుగుతున్నా. మీ పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలరా? మా అమ్మా నాన్నలు ఎప్పుడు మా ముందు కీసులాడలేదండి, మా అమ్మా నాన్నలు ఎప్పుడు మా గొడవ పడలేదండి. మేము చూస్తూ ఉంటుండగా మా అమ్మా నాన్నలు గొడవ పడిన దినం మా బ్రతుకు దినాల్లో ఒక్కటి కూడా చూడలేదండి. ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యంగా మా పిల్లలు మమ్మల్ని గూర్చి సాక్ష్యం చెప్పగలరయ్యా? ఎంతమంది ధైర్యంగా సాక్ష్యం నా పిల్లలు సాక్ష్యం చెప్పగలరయ్యా నన్ను గూర్చి? అలాంటి ధైర్యం ఎవరికైనా ఉంటే ధైర్యంగా చేయొద్దండి. పుణ్యాత్ములారా, ఎందుకు భర్తతో ఏదైనా గొడవ అయిందనుకోండి, ఆయనతో మాట్లాడడం, కొడుకుని పిలిచి రేయ్ మీ డాడీ దగ్గరికి వెళ్ళి కూరకు 5 రూపాయలు తీసుకురా. వీడికి అర్థమైపోద్ది అక్కడ మొత్తానికి ఏదో కోల్డ్ వార్ జరిగింది ఇక్కడ. మాణికన్నా మీరు జరుగుతుందా? అయ్యా అక్కొచ్చింది, అబద్ధం చెప్పడానికి లేదు ఇక్కడ. అబ్బా సూపరు. చూడండి ఈ తెలివి తక్కువ కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళు గొడవ పడిన సంగతి ఎవరికి తెలియాలి? ఇప్పుడు పిల్లలకి తెలియాలి. ఆయన పిలిచి అంటది, కూరకు డబ్బులు లేవు, నీకు పలానా చేయాలి, నూడిల్స్ చేయాలి, మీ డాడీ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు. నేను అడగను మమ్మీ, నువ్వు తీసుకురా. నువ్వు వెళ్ళరా అంటది. వాడు మొఖం మార్చి నేను బాను మమ్మీ అంటాడు. ఇక చూడండి, తిడతా ఉంటే వాడు అనుకుంటాడు, అమ్మ పొద్దున్నే లేచి ఏడుస్తా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసేటప్పుడు బాగానే గంభీరంగా ప్రార్థన చేసింది, తిట్టేటప్పుడు కూడా భలే గంభీరంగా అమ్మ ద్విపాత్రాభినయం బహు అద్భుతంగా పోషిస్తున్నట్టుందే అని అనుకుంటాడు. వాడు ద్విపాత్రాభినయం అంటే అదేదో కొత్త పదం అనుకునేది కాక ఇక అంతకు మించి వివరించి ఏం చెప్పలేను. వాడు వెళ్తాడు, 100 రూపాయలు డాడీ 100 రూపాయలు. మనోడు తక్కువ తింటాడా? ఎవరు అడిగారా? మమ్మీ అడిగింది డాడీ. ఎవరికి అవసరం రా? మమ్మీకి అవసరం అంట డాడీ. దానికి అవసరమైతే దాన్ని రమ్మనం. అది ఇదనే మాట ఇప్పుడు కొడుకు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? పెంపకం. మరి అది పెంపకం. దాన్ని రమ్మనం అంటాడు. వీడికి ఏం చేయాలో అర్థం కాక, దేవా వీళ్ళ మధ్యలో నేను నలిగిపోతున్నాను నాయన,
ఎలాంటి వాళ్ళ కడుపు నేనెందుకు పుట్టానయ్యా, నన్నెందుకు పుట్టించావయ్యా, నేను నీ కడుపును పుట్టినందుకు అడుగు తిట్టుకుంటా ఉంటాడు. అలాగని మనస్మర్థలు రావని నేను అనను. మనస్మర్థలు వస్తే, ఏదైనా వాదోపవాదాలు వస్తే పిల్లలు లేనప్పుడు తిట్టుకోండి. ఇందు మూలంగా నేను తెలియజెప్పినది ఇది. ఆ జ్ఞానం లేకపోతే ఇక ఒకటి గమనించండి, నిజమే నువ్వు చెడ్డదానివి కాదు, ఆ క్షణంలో కోపం ఆపుకోలేక ఒక మాట అన్నావు. పొరపాటున మనం చెడ్డోళం కాదు, యేసయ్య రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది, మనం చెడ్డోళం కాదు. ఆ ఒక్క క్షణం కోపం ఆపుకోలేక ఒక పెద్ద బూతు మాట నీ నోట వచ్చింది. కావాలని అనలేదు, కోపాన్ని ఆపుకోలేక అన్నావు. కానీ నీ కడుపును పుట్టిన బిడ్డ ఉన్నాడే, ఆ మాట వింటాడు, అది పట్టుకుంటాడు. అది పట్టుకొని ఏం చేస్తాడు తెలుసా? రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుందామని నువ్వు మోకరించి నువ్వు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే వాడు పక్కపక్క నవ్వుకుంటాడు. నువ్వేమి ఏడుస్తావు, వాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మా నాన్న బూతు మాటలు తిట్టడంలో వీరుడు, ద్విపాత్రాభినయం అద్భుతంగా పోషిస్తున్నాడు. వినండి, ఎంత శక్తివంతమైన నీ భక్తి ఆ పసికందు ఎదుట పల్చనైపోతే. రెండవది,